నీకోసం నేను ఒకటి తెచ్చాను. అదేంటో నీకు తెలుసా? ఏంటది? ఇదిగో మా ఇంట్లో చేసిన లడ్డూలు. నీకోసం ఎవరికి తెలియకుండా దొంగిలించి తెచ్చాను. ఎందుకే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా కోసం దొంగతనం చేసి ఈ లడ్డూలు తీసుకొచ్చావు? నేను అన్నానికి పెట్టాను గాని నువ్వు వెళ్ళి ఈ లడ్డూలు మళ్ళీ మీ ఇంట్లో పెట్టేసి రాపో. నువ్వు ఊరుకోవే. నీకోసం ప్రేమగా లడ్డూలు దొంగలించి మరీ తెస్తే వెళ్ళిపోమంటావు కదా. పో, నిన్నుతో మాట్లాడను. అది కాదే, నువ్వు నా కోసం ఎందుకింత చేస్తున్నావు? ఎందుకా? నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి. నీకు గుర్తుందా మన పిండిపడి టీచర్ ఆ రోజు ఏం చెప్పిందో? అసలు నీకు నాకు స్నేహం ఎలా కుదిరిందో అన్నీ అప్పుడే మర్చిపోయావా? ఏమైంది? లత నన్ను నెట్టింది టీచర్. లత పైకి లేచి నిలబడు. ఎందుకు లక్ష్మి నెట్టావు? చదువురాని అది నా పక్కన వచ్చి కూర్చుంది మిస్, అందుకే నేను నెట్టాను. ఓహో, నీకొచ్చా చదువు? ఓ వచ్చు మిస్. ఓ అలాగా, ముందు చేతులు కట్టుకో. టీచర్ ముందు ఎలా నిలబడాలో లక్ష్మిని చూసి నేర్చుకో. దాన్ని చూసి నేను నేర్చుకోవాలా? దానికేమొస్తుంది? ఒక అక్షరం ముక్క కూడా రాదు. లత, అవన్నీ వద్దు. ఆ పిల్ల నీ పక్కనొచ్చి కూర్చుంటే ఇప్పుడు ఏమైంది? మా నాన్న చెప్పాడు మిస్, డబ్బు లేని వాళ్ళని దగ్గరికి రానివ్వద్దని. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బే కాదు, చదువు కూడా ఉండదు, కానీ కావాల్సినంత కంపు మాత్రం ఉంటుంది. సైలెన్స్! ఎందుకు నవ్వుతున్నారు? ఏంటి ఏది మాట్లాడినా డబ్బు చదువని కలిపి మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చదువుతున్నావు? 8వ తరగతి చదువుతున్నా. 7వ తరగతి చదివే 8వ తరగతికి వచ్చావా, లేక మీ నాన్న దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని 8వ తరగతికి వచ్చావా? లేదు మిస్, 7వ తరగతి బాగా చదివి పరీక్షలు రాసి 8వ తరగతికి వచ్చాను. చూసావా, నువ్వు 7వ తరగతి చదివితేనే, కష్టపడి పరీక్షలు రాస్తేనే 8వ తరగతికి వచ్చావు గాని మీ నాన్న దగ్గర డబ్బుందని కాదు. చూడండి పిల్లలు, చదువుల తల్లి సరస్వతీదేవికి డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళు అనే తేడాలుండవు. చదువుల తల్లికి అందరూ సమానమే. అంతెందుకు, మీరు చదివే పుస్తకాలు, మేము చెప్పే పాఠాలు అన్నీ ఒకటే. అందులో డబ్బు ఉన్న వాళ్ళకి ఒక పుస్తకం, డబ్బు లేని వాళ్ళకి ఒక పుస్తకం అని ఉండవు. ఇలాంటి ఆలోచనలు మీలో కలగకూడదనే మీ అందర్నీ ఒకే కలర్ బట్టలు వేసుకొని రమ్మని చెప్పాను. మీరే కాదు, ఏ స్కూల్లో అయినా అంతే. ఈ రూల్స్ పాటించాల్సిందే. చూడ్లత, ఒక విషయం గుర్తుపెట్టుకో, చదువుకుంటేనే చదువు వస్తుంది, చదువుకుంటే మాత్రం చదువు రాదు. ఒకవేళ అలా వస్తే అది చదివే కాదు, సంస్కారం లేని చదువు శుద్ధ దండగా. లత, తలదించుకోవడం కాదు, ఇలా రా. ఇవందరికీ పంచిపెట్టు. అయిపోయినాయి మిస్. చూసావా, నేనిచ్చిన చాక్లెట్స్ నువ్వు అందరికీ పంచితే అయిపోయాయి, కానీ నేను పంచిన చదువు నీతో పాటు అందరి దగ్గర ఉంది. అది తరగదు. ఏదైనా పంచే కొద్దీ తరుగుతుంది, కానీ చదువు మాత్రం పెరుగుతుంది. లత, లక్ష్మి ఇద్దరు కౌగిలించుకోండి. చూడండి పిల్లలు, అందరూ బాగా చదువుకోండి. లక్ష్మి, లత, మీరిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.